పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించింది ఎక్స్పర్ట్ కమిటీ. ఫిల్టర్ పక్కనే ఎలాంటి రాళ్లు వేయాలి, ప్లాస్టిక్ లే జోన్లో ఎలాంటి రోలర్లు వాడాలనే విషయాలపై కీలక సూచనలు చేసింది. పనులకు సంబంధించి వివరాలను అధికారుల నుంచి సేకరించింది. పోలవరం ప్రాజెక్టు పనులను 2 రోజుల పాటు పరిశీలించింది విదేశీ నిపుణుల బృందం. ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించి సూచనలు సలహాలు ఇవ్వడానికి నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం సభ్యులు కెనడాకు చెందిన సీన్ హించ్బెర్గర్, రిచర్డ్ డొనెల్లీ పోలవరం ప్రాంతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. తొలి రోజు డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 1-2లను పరిశీలించిన సీన్ హించ్బెర్గర్ రెండో రోజు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణంలో ఉపయోగించే బంక మట్టిని పరిశీలించారు. సుమారు గంట సేపు మట్టి నిల్వ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ మట్టిని ఎక్కడి నుంచి సేకరించారో అడిగి తెలుసుకున్నారు. వినియోగానికి ముందు నిర్వహించిన పరీక్షల గురించి ఆరా తీశారు. గ్యాప్ 2 ప్రధాన డ్యాంలో 700 మీటర్ల నుంచి 89 మీటర్ల వరకు నడుచుకుంటూ తిరిగి పనులను పరిశీలించారు. తాము అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే మట్టిని వినియోగిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ మట్టి పదార్థాల పరిశోధనా సంస్థ ధృవీకరణ చేసిన తర్వాత వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు. గ్యాప్ 2 ప్రాంతంలో వాడిన మట్టిలో తేమ, పటుత్వ శాతాన్ని పరీక్షించింది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంలో బంకమట్టి వినియోగం, G- కొండపై ఉన్న షీర్ జోన్లో గ్రౌటింగ్ పనులను పరిశీలించారు. ఈ సమయంలో పోలవరం ప్రధాన డ్యాంలో ఫిల్టర్ పక్క ప్రాంతాల్లో పెద్ద రాళ్లు కాకుండా చిన్న చిన్న రాళ్లు వాడాలని విదేశీ నిపుణుడు హించ్బెర్గర్ సూచించారు. షీప్ ఫుట్ రోలర్లు డయాఫ్రమ్ వాల్ పక్కన ఉన్న క్లే జోన్లో వినియోగించాలన్నారు. మరోవైపు కేంద్ర మట్టి పదార్థాల పరిశోధనా సంస్థ CSMRS బృందం పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్వహిస్తున్న పరీక్షలు ముగిశాయి. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యాక కేంద్ర జలవనరుల సంఘం చీఫ్ ఇంజనీర్ సరబ్జీత్ సింగ్ బక్షి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.